ఓకే దర్శన్. పసులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా ఇవాళ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద అంశాన్ని ప్రస్తుతానికి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీ పార్టీకి సంబంధించిన మీడియాలో కూడా అది చాలా ప్రముఖంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పుడు చూస్తే మనం దాదాపుగా కూడా అంటే ఈ ఏడాది 14 నెలల్లో దాదాపు 1,28,702 కోట్ల రూపాయలని బడ్జెట్ కింద అప్పు చేసినట్టు చెప్తున్నారు. అలాగే బడ్జెటేతర అప్పు వచ్చేసి ఒక 31,410 కోట్లు. దీంతోపాటు అమరావతి చేసినటువంటి అప్పు, అలాగే ఇతర పథకాల కోసం చేసినటువంటి అప్పు కూడా మొత్తం కలిపి మీరు 1,91,000 కోట్లు ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఆరోపణలు. దీంట్లో ఒక నెలలోనే రెండు సార్లు కూడా తీసుకున్నట్టు సంఘటనలు ఉన్నాయని కూడా చెప్పారు. జూలై 1వ తేదీన 2,000 కోట్లు, జూలై 15వ తేదీన 3,600 కోట్లు అప్పులు తీసుకున్నారని చెప్పేసి కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే మనం ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో అప్పులు తీసుకుంటున్నటువంటి అప్పులకు ఆ మేర అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోందా? ఎందుకంటే ఇటీవల మీరు ఒక క్యూఆర్ కోడ్ ఉద్యమం పెట్టారు. ఈ క్యూఆర్ కోడ్ ఉద్యమంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి చూస్తే వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రతిఘటన కూడా ఎదురవుతుందని చెప్పేసి కూడా నేను సోషల్ మీడియాలో చూస్తాను. తిరుపతిలోనే ఆ సంఘటన జరిగిందని కూడా. సో ఓవరాల్గా చూస్తే సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఓవరాల్గా చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిస్థితి ఏంటి? అప్పుల అభివృద్ధి? రాజు గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకు అలాగే ప్రేక్షకులకు కూడా నా శుభోదయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క గణాంకాలు మీరు డిబేట్ మొదట్లో చెప్పడం జరిగింది. తొలి త్రైమాసికంలో గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుత ఏడాది తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు సాధించామని చెప్పి ఆ గణాంకాల సారాంశం. అయితే వాస్తవ పరిస్థితుల్లో ఏ రకంగా ఉందంటే ఇక్కడ మీరు రెండు అంశాలు, జిఎస్టీ వృద్ధి రేటు ఇంతకుముందు తమ్ముడు దర్శిత్ కూడా చెప్పాడు, 14% జిఎస్టీలో గత ఏడాదితో పోల్చుకుంటే వృద్ధి రేటు సాధించాము. అదే విధంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా అమాంతం పెరిగింది గత ఏడాదితో పోల్చుకుంటే అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ రెండు ఇక్కడ మీరు గమనించినట్లయితే 2023-24లో ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, అస్తవ్యస్త పరిపాలన వలన జిఎస్టీ వసూళ్లు అనేటివి 2023-24లో భారీగా తగ్గిపోయింది. ఆ తగ్గిపోయినటువంటి జిఎస్టీ వసూళ్లలో ఈ ఏడాదితో పోల్చుకుంటే అది 14%గా కనిపిస్తోంది. అంతే తప్ప ప్రభుత్వ సంస్కరణ వలనో లేదంటే ప్రభుత్వ విధి విధానాల వలనో ఈ 14% పెరిగిపోయింది అని తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడంలో పూర్తి అవాస్తవం. మీరు కావాలంటే 2023-24 ఏడాదికి ముందు ఏడాది తీసుకొని ఈ ఏడాదితో 2025 తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే అక్కడ కనిపించేది కేవలం 6% వృద్ధి మాత్రమే కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏదైతే 2023-24లో అసలు జిఎస్టి వసూళ్ల వ్యవహారం దారుణంగా పడిపోయిందో దానితో ఈ ఏడాది తొలి త్రైమాసికాన్ని పోల్చి చూసుకుంటున్నారు కాబట్టి అక్కడ 14% కనిపిస్తుంది వృద్ధి. ఇక రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరుగుదల తీసుకుంటే గతంలో గత ప్రభుత్వం కన్నా రిజిస్ట్రేషన్ల డ్యూటీని ఈ ప్రభుత్వం వస్తానే భూముల ధరలను అమాంతంగా పెంచడం జరిగింది భారీగా. సో పోయిన ఏడాదిలో ప్రభుత్వం పెంచినటువంటి భూముల విలువ వలన రిజిస్ట్రేషన్ల తాలూకా ఏదైతే ఆదాయం చూపిస్తున్నారో ఆ ఆదాయం పెంచినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీల ద్వారా పెరిగినటువంటిదే గాని ఈ ప్రభుత్వ సంస్కరణల వలన కానే కాదు. ఇక్కడ కేవలం వీళ్ళు ఈ యొక్క అంకెల గారడి ద్వారా ప్రజల దృష్టిని మరల్చి ప్రభుత్వం ఏదో అభివృద్ధిలో దూసుకెళ్లిపోతుందని చెప్పేసి ఒక కట్టుకథలు అల్లుతున్నారు తప్ప వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు. కేవలం కాగ్ నివేదించినటువంటి నివేదిక ప్రకారం ఒక 6% వరకు ప్రభుత్వ ఆదాయంలో ఈ యొక్క వృద్ధి రేటు కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా వీళ్ళు చెప్పిన లెక్కలు వాస్తవం కాదు. మీరు కావాలంటే కాగ్ లెక్కలతో గత ఏప్రిల్ మే నెలలో కాగ్ లెక్కలతో కానీ పోల్చి చూసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది. రెండోది, అసలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీల తాలూకా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కనీసం ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజల చేతికి డబ్బులు ఎలాగెళ్తాయి? మరోవైపు రాష్ట్రం ఈరోజు 2 లక్షల కోట్ల అప్పు. సార్, దేశ చరిత్రలోనే
ఇదొక చెత్త రికార్డు. ఈ స్థాయిలో ఇంత తక్కువ కాలంలో 2 లక్షల కోట్ల అప్పుకు ఏ ప్రభుత్వం చేరుకోలేదు సార్. 14 నెలల కాలంలో 2 లక్షల కోట్లకి భారతదేశంలోనే ఏ రాష్ట్రము కూడా ఇంత భారీ అప్పుకి పూనుకోలేదు. మరి ఇంత వాస్తవంగా ఇంత అప్పును పెట్టుకొని అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతున్నాం అని చెప్పడం ఏంటి? సంక్షేమ పథకాలు ఒక్కటంటే ఒకటి సంపూర్ణంగా లేదు సార్. మీరు ఇందాక అన్నారు తిరుపతిలో నేనేదో వీడియో చూశానని. నేను దాదాపుగా ఒక 3,000 కుటుంబాల పైచిలకు ఈ రీకాల్ మేనిఫెస్టోలోకి వెళ్ళింటాను. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏ పథకం ఎత్తినా మీరు ఉచిత సిలిండర్లు అడగండి, 3 సిలిండర్లు ఒకటో రెండో వచ్చాయని చెప్పుకుంటారు. తల్లికి వందనం ఎత్తుకోండి, ఎక్కడ కూడా సరిగ్గా వచ్చిన పరిస్థితి లేదు. 100లో 50% మందికి వచ్చిందని చెప్పారు, 50% మంది రాలేదని చెప్పారు. కొంతమంది అర్రకొరగా ఇద్దరుంటే ఒకరికి రావడం, 50% మంది ఇద్దరుంటే ఇద్దరికి పడిందని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో చూస్తే సంపూర్ణంగా ఎక్కడా రాలేదు. మరి ఉచిత బస్సు మొన్నటి వరకు లేదు, ఇదేదో ఆగస్టు 15 నుంచి అన్నారు. నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగాలు లేవు. ఆడబిడ్డ ఇదైతే అసలు ఆ ఊసే లేదు, ఏదో P4 అన్నారు. మరి అన్నదాత సుఖీభవ 5,000 రూపాయల లెక్కన మొన్న ఇచ్చారు, అది కూడా వాయిదా పద్ధతిలో ఇస్తామని చెప్పారు. వాస్తవానికి ఇవ్వాల్సిన 40,000 పెండింగ్ తో కలిపి. ఇలాగా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ఇవ్వకుండా రోజు రోజుకి అప్పు పెరిగిపోతుంది సార్. సగటున నిమిషానికి దాదాపు ఈ ప్రభుత్వం 40 లక్షలు అప్పు చేస్తుంది ఒక నిమిషానికి. సంవత్సరంలో ప్రతి మంగళవారం అప్పువారంగా తయారైపోయింది కూటమి ప్రభుత్వానికి. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంది. అప్పుల్లో అసలు FRPM పరిధికి లోబడి అప్పులు చేయడం లేదు. ఈ రోజు అసలు బడ్జెట్ లోపల బడ్జెట్ కు లోబడి మరి రాజధాని పేరిట మొన్న 16వ ఆర్థిక సంఘం వస్తే 77,000 కోట్లకు పైచిలకు ఈ రాజధానికి అప్పు అవసరం ఉన్నది. ఇప్పటికి 30,000 కోట్లు సమీకరించుకున్నాము, మా రాజధానికి సహకరించండి, అప్పులు ఇన్ని కావాలని చెప్పి 16వ ఆర్థిక సంఘానికి చంద్రబాబు నాయుడు గారు వినతి చేయడం వాస్తవం కాదా? మరి అంతకు ముందు 5 లక్షల కోట్లు అవుతాయి, 10 లక్షల కోట్లు అవుతాయి రాజధాని నిర్మాణానికని 16వ ఆర్థిక సంఘం దగ్గరికి పోయి 77,000 కోట్లు లెక్క చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఇవన్నీ కూడా అంకెల గారిని తప్ప ఇంక వాస్తవ పరిస్థితుల్లో ఏదీ లేదు. మీరు ఇక్కడ క్లియర్ గా తగ్గిపోయినటువంటి వాటిల్లో వీళ్ళ అమాంతం గత ఏడాది లెక్కలు తీసుకున్నట్లయితే తొలి త్రైమాసికంలో వీళ్ళ అస్తవ్యస్త పాలన వలన వాస్తవంగా అన్ని కూడా GST వసూలు కానీ, GSDP కానీ, రిజిస్ట్రేషన్ల ఆదాయం కానీ, ప్రభుత్వ వ్యయం కానీ ఇవన్నీ కూడా అప్పుడు తక్కువ ఉండడం వల్ల వాటితో పోల్చుకొని జబ్బలు జరుచుకుంటున్నారే కానీ వాస్తవ పరిస్థితుల్లో అది మాత్రం శూన్యం తప్ప ఇంకోట్లేదు. ఓకే సార్, ఓకే. శివపార్వతి గారు గుడ్ మార్నింగ్. సో ఇప్పటి వరకు